2026లో సింహ రాశి వాళ్ళ దరిద్రం. ఉగాది వచ్చింది కదా, మన రాశి ఫలాలు ఎట్లున్నాయో చూద్దామని చెప్పి సింహరాశి ఓపెన్ చేసిన. దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయి చిన్నగా ఉన్నప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్పిన ఫార్ములా గుర్తొచ్చింది. LHS = RHS. గిట్లనే ఉన్నది ఈసారి మన రాశి ఫలాలు కూడా. ₹5 వస్తాయట, ₹5 పోతాయంట. 7 తిడతారంట, 7 మెచ్చుకుంటారంట. ఈ వచ్చుడుగా అంతే ఉన్నది, పోవుడుగా అంతే ఉన్నది. అసలు ఇది ఎందుకో ఏమో అర్థమే కాదు. అటు లాభము కాదు, ఇటు లాసు కాదు. వచ్చినట్టు పోతే వచ్చుడు ఎందుకు? ఇక తిట్టేటోడు అంటావా? సింహరాశి వాళ్ళం అసలు తిట్టినా మనం పట్టించుకోంలే. సింహాలకి ఇవన్నీ మామూలే. పొగడతలంటావా? అది మా నైజం. అది పోయేటోళ్ళంతా పొగడతారనేది మాకు ఎట్లా భయపడితే కామన్ అవన్నీ. ఇట్లా కూడా మేము లైట్ తీసుకుంటాం అనుకోండి. సరే, పైసల సంగతి ఎట్లున్నది మరి? జిందగీ ఏమన్నా మారుతుందా ఈ సంవత్సరం అంటే? శనిదేవుడు మా నెత్తి మీదనే కూర్చున్నాడంట, అలాంగ్ విత్ దరిద్ర దేవత. ఇది మన కొత్త విషయం. నా సింహరాశి వాళ్ళకు తరతరాలుగా వస్తున్న ఆచారమైన ఇది. శనిదేవుడు ఎప్పుడు మా వెనకాలనే ఉంటాడు, ఏడిగోడు. అప్పుడప్పుడు బ్రేకులు తీసుకుంటాడు అంతే. ఎనీ టైం అయినా మా ఎంబడినే ఉంటాడు. దరిద్ర దేవత అని అడుగుతావు, ఎంబడినే. ఈయన బ్రేకులు కూడా తీసుకోడు. దరిద్ర దేవత అసలు బ్రేకులే తీసుకోడు. బ్రేకులు అంటే ఏందో కూడా తెలియదు దరిద్ర దేవత. మా ఎంబడినే ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తంలో ఒక 83 రోజులే జర్ర మంచిగా ఉన్నదంట ఏమైనా పనులు చేసుకోనికి. 83 రోజులు. నీ అమ్మ, నేను మొబైల్ రీఛార్జ్ 3 నెలలు చేస్తేనే 90 రోజులు కాకుండా 84 రోజులు వస్తుందని ఫీల్ అవుతా. ఇది ఇంకా మొత్తం 83 రోజులే. మొబైల్ రీఛార్జ్ కన్నా తక్కువ, ఒక రోజు తక్కువనే వచ్చింది ఇది. అది కూడా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టంట. ఎవరితో గొడవలు పడొద్దంట, ఎవరి మీద అరవద్దంట, ఎవరి మీద కోపం పడొద్దంట. మా సింహరాశి వాళ్ళకు ఉండేదే కోపం రా నాయన. సింహరాశివాడు కోపం పడకపోతాడు. సింహరాశివాడు ఎందుకు అవుతాడు? మేషరాశివాడు అవుతాడు. కానీ మాకున్న నైజాన్నే బంద్ చేసుకొని బతకాలని చెప్తున్నారు ఇప్పుడు. సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం కోపం కంట్రోల్ చేసుకొని నిమ్మలంగా పోయారనుకో, శనిదేవుడు మెల్లగా మన ఫ్లైట్లో తీసుకుపోయినట్టు నిమ్మలంగా తీసుకుపోతాడు ఈ సంవత్సరం. ఏ టెన్షన్, ఏ పంచాయతీ లేకుండా. అట్లా కాదని మనం కోపం గెంచుకొని లొల్లిలు పెట్టుకున్నాం అనుకో, అదే ఫ్లైట్లోకి వెళ్ళి కిందికి నూకుతాడంట. ఫైనల్గా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ₹5 సంపాదిస్తే ₹5 ఖర్చు పెడతామని ఉంది కదా. ₹5 ఖర్చు పెడితే ₹5 సంపాదిస్తామా? ఒకసారి ఆలోచించండి. అట్లయితే ₹100 ఖర్చు పెడతాం, ₹100 సంపాదిస్తాం. ట్రై చేద్దాం. ₹100 సంపాదిస్తే ₹100 ఖర్చు పెట్టడం కామన్. అదే ₹100 ఖర్చు పెడితే ₹100 సంపాదించడం అదే గ్రేట్. విచ్చలవిడిగా ఖర్చు పెడదాం, విచ్చలవిడిగా డబ్బులు వస్తే ఏమో ట్రై చేద్దాం ఒకసారి. ఖతం.